హైదరాబాద్ కోకటపల్లిలో జరిగిన 10 ఏళ్ల సహస్ర హత్య యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతిలోకి నెట్టింది. ఇది సమాజపు పునాదులను కదిలించే ఒక విషాద గాథ. ఇది కేవలం ఒక నేరం కాదు, మన కళ్ళ ముందే పిల్లల ప్రపంచం ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పే హెచ్చరిక. ఓ మామూలు క్రికెట్ బ్యాట్ కోసం క్రైమ్ వెబ్ సిరీస్ల ప్రభావంతో 15 ఏళ్ల బాలుడు పక్కాగా స్క్రిప్ట్ రాసుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కేక్ తినిపించిన చేతులతోనే కత్తితో పొడిచి చంపిన ఈ కిరాతకం నేటి తరం పిల్లలపై డిజిటల్ ప్రపంచం చూపిస్తున్న ప్రభావానికి, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపానికి, నైతిక విలువల పతనానికి నిలువుటద్దంలా నిలుస్తోంది. హైదరాబాద్లోని కోకటపల్లిలో సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసిన 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరో బయట వ్యక్తి కాదు, పక్కింట్లో నివసించే 10వ తరగతి చదువుతున్న ఓ 15 ఏళ్ల బాలుడేనని పోలీసులు నిర్ధారించారు. ఒక ఖరీదైన క్రికెట్ బ్యాట్ మీద ఆశ, క్రైమ్ వెబ్ సిరీస్ల ప్రభావం, డిజిటల్ ప్రపంచంలో విచక్షణ కోల్పోవడం వంటి కారణాలన్నీ కలిసి ఒక విద్యార్థిని కిరాతక హంతకుడిగా మార్చాయి. ఈ ఘటన నేటి సమాజంలో పిల్లల పెంపకం, వారి మానసిక స్థితిపై తీవ్రమైన ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. కెమెరా బ్యాగ్ ఒకటి ఉంటుంది. ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో పోలీసులు వాళ్ళందరినీ అదుపులోకి ప్రస్తుతం సంవత్సరాన్ని తల్లిని కూడా పోలీసులు చేస్తున్నారు. కెమెరా బ్యాగ్ ఒకటి ఉంటుంది. ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో పోలీసులు వాళ్ళందరినీ అదుపులోకి. కోకటపల్లి సంగీత నగర్లో నివసించే సహస్ర పాఠశాలకు సెలవు కావడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దారుణ హత్యకు గురైంది. తండ్రి మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి పాప రక్తం మడుగులో కనిపించింది. ఈ కేసు పోలీసులకి పెను సవాల్గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు లైవ్లో. రామ్ నరేష్, ఏంటి పిల్లల తల్లిదండ్రులు ఏదైతే మా అమ్మాయికి ఏదైతే జరిగిందో అబ్బాయిని మా ఎదురుగా ప్రవేశపెట్టండి, అబ్బాయి కూడా అదే శిక్ష విధించండి అని చెప్పడం ఏంటి? పోలీసులు ఎలాంటి సమాధానం చెప్తున్నారు? పోలీసులు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? సీతారామరాజు, ఏదైతే కూకట్పల్లిలో జరిగిన ఘటన ఏదైతుందో చాలా అమానవీయ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. 12 ఏళ్ల సహస్రను అతి క్రూరంగా చంపడం జరిగింది. అది కూడా ఒక 14 ఏళ్ల యువకుడు బాలుడు చంపడం జరిగింది. ఇదంతా కూడా ఈ ఎపిసోడ్ అంతా చూసుకుంటే కేవలం ఒక బ్యాట్ కోసం అని చెప్పేసి చంపడం జరిగిందని చెప్తున్నారు. ఈ ఇన్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే మొబైల్లో చూసిన ఏదైతే క్రైమ్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎపిసోడ్స్ దీనికి కారణంగా ఇప్పటికే పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కూకట్పల్లి పోలీసులు ఈ ఘటనకు సంబంధించి పూర్తి కేసు విచారణ చేయడం జరిగింది. విచారణ సందర్భంగా పలు కీలక అంశాలన్నింటినీ బయటకు తీసుకువచ్చేసి ఆ అంశాలన్నింటినీ కూడా మీడియా ముందు ప్రస్తావించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే క్రికెట్ బ్యాట్ ఉందో ఆ బ్యాట్ అంటే గతంలో ఏదైతే చనిపోయిన సహస్ర తమ్ముడితో ఆయన క్రికెట్ ఆడుకునేవాడు, ఆ బ్యాట్ ఏదో కావాలని చెప్పి ఆ బ్యాట్ కోసం అని చెప్పేసి దొంగతనానికి వెళ్ళి ఆ సమయంలో సహస్ర అరవడంతోనే విచక్షణ రహితంగా పొడవడం జరిగింది. ఈ ఘటన అనేది చాలా సంచలనం సృష్టించింది కూకట్పల్లిలో. అంటే చిన్న వయసులో ఇలాంటి క్రిమినల్ ఐడియాస్ ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు
ఈ కేసును చూస్తే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ క్రిమినల్ ఎపిసోడ్కి సంబంధించి ఏం జరుగుతుంది, దీని చుట్టూనే మొత్తం కేసు అంతా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూకట్పల్లి పోలీసులు ఎవరైతే ఈ సహస్రాన్ని చంపిన వ్యక్తి ఆ బాలుని జునైల్ కోర్టు తరలించడం జరిగింది. దీనికి సంబంధించి అతనికి 14 రోజులు రిమాండ్ ఏదో విధించినట్టుగా అయితే తెలుస్తుంది. జునైల్ కోర్టుకు పంపించడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే వాళ్ళ పేరెంట్స్ ఇందాక కూకట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద మాట్లాడటం జరిగింది. ఏదైతే మా పాపకు జరిగిన ఘటన ఏదైతే ఉందో ఇలాంటి ఘటన ఏ తల్లికి జరగకూడదు, ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే సహస్ర చట్టం తీసుకురావాలి, అప్పుడే మాకు ఈ ప్రభుత్వంపై కానీ ఈ దేశంపై కానీ నమ్మకం వస్తుందంటూ కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో కూకట్పల్లిలో జరిగిన ఘటన చాలా అమానమే. అంటే చిన్న ఏజ్లో ఇలాంటి థాట్స్ అంటే క్రిమినల్ థాట్స్ ఎందుకు వచ్చాయి, ఈ థాట్స్ రావడానికి కారణం ఏంటంటే మొబైల్ కానీ అదేవిధంగా టీవీల్లో కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఏదైతే క్రిమినల్ యాక్టివిటీస్ వస్తున్నాయో ఆ క్రిమినల్ యాక్టివిటీస్ పిల్లలపై ఎంత ప్రభావం చూపిస్తున్నాయి అనేది ఈ ఘటన మొత్తాన్ని కూడా చూపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పుడు ఏదైతే ఈ ఘటన జరిగిందో సహస్ర ఘటన, మా పాపకు జరిగిన ఘటన మరొక తల్లికి రావద్దు, మాకు వచ్చిన శోకం ఏదైతే ఉందో మరొక తల్లి ఇలాంటి శోక బాధ అనుభవించవద్దు అంటే కఠిన శిక్షలు అమలు చేయాలి. అందుకోసం అని చెప్పేసి సహస్రకు సంబంధించిన ఒక చట్టం తీసుకురావాలి, ఆ ప్రత్యేక చట్టం తీసుకొచ్చాక మా పోరాటం కొనసాగుతుందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ముందుకు వచ్చే కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది. దర్యాప్తు కూడా అంతా పక్షపాతంగా అంటే ఎలాంటి రాగద్వేషాలు కానీ పక్షపాతం లేకుండా కేసు దర్యాప్తు చేశారని చెప్పి పోలీసులపై నమ్మకం ఉందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరోవైపు కొద్దిసేపటి క్రితం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ వచ్చిన కేఏ పాల్ కూడా దీనికి సంబంధించి ఏదైతే ఘటన జరిగిందో ఈ ఘటనకు సంబంధించి సహస్ర చట్టం తీసుకురావాలి, ఆ చట్టం కోసం అని చెప్పేసి తాము ప్రయత్నం చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ చట్టం వచ్చేవరకు ఏదైతే ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ సంబంధించి బెట్టింగ్ యాప్స్కి సంబంధించి నిషేధం కేంద్ర ప్రభుత్వం నిషేధిస్తూ ఒక చట్టం తీసుకొచ్చిందో అదేవిధంగా సహస్ర చట్టం తీసుకురావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించే మనకి చాలా ఇంపార్టెంట్ అంటే ఈ చట్టం అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ చట్టం తెచ్చే వరకు తాము పోరాటం కొనసాగిస్తామంటున్నారు. దీనికి సంబంధించి బంధువులు కూడా ఇదే మాట కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అంటే చిన్న పిల్లల్లో అంటే చిన్న పిల్లలు అంటే వాళ్ళు బిలో 14 లోపు వాళ్ళలోనే ఇలాంటి థాట్స్ ఎందుకు వచ్చాయి, ఈ థాట్స్ రావడానికి కారణం ఏంటి, ఈ థాట్స్ రావడానికి అంటే తల్లిదండ్రుల పాత్ర అంటే పిల్లలు ఈ విధంగా మారడానికి తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు ఉంది, అదేవిధంగా స్కూళ్ళల్లో టీచర్స్ ఏం చెప్తున్నారు అనేది చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అంటే పిల్లలు ఇప్పుడు ఎవరైనా సరే కొద్దిగా మారం చేయగానే మొబైల్ వాళ్ళ చేతికి ఇస్తున్నారా, ఆ మొబైల్లో వాళ్ళు ఏ కంటెంట్ చూస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్గా మారుతుంది. వాళ్ళు మంచి కంటెంట్ చూస్తున్నారా వేరే చెడు కంటెంట్ చూస్తున్నారా అనేది చాలా ఇంపార్టెంట్గా మారిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు చూసే అంటే దాంట్లో మొబైల్లో చూసే ఏదైతే కంటెంట్ ఉందో అది వాళ్ళపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రభావమే ఈ ఇన్సిడెంట్కి దారి తీసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఇటు క్రైమ్ బేస్డ్ ఇన్సిడెంట్ కానీ ఎపిసోడ్స్ కానీ ఏదైతే వస్తున్నాయో వాటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఇటు కేంద్ర ప్రభుత్వం మీద కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ఇలాంటి ఘటనలతోనే యువత అంటే చిన్నారుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇదే ఇన్సిడెంట్ అంటే ఇదే ప్రభావం కనిపిస్తుంది అందరి మీద. ఆ ప్రభావం తగ్గించాలంటే వీటికి సంబంధించి ఒక నియంత్రణ అనేది ఉండాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ కోరుతుంది అంటే మా పాపకు జరిగిందంటే దాదాపు పాపని కంటికి రెప్పలా కాపాడుకున్నాము, రూపాయి కూడబెట్టుకుంటూ మేము తిన్నా తినకపోయినా వాళ్ళని పెంచుకోవాలని మంచిగా చూపించుకోవాలి, భవిష్యత్తులో వాళ్ళు మంచి ప్రయోజకులు కావాలని చెప్పేసి మేము వాళ్ళని అల్లారుముద్దుగా పెంచుకున్నాం. అలాంటి పాపను విచక్షణ రహితంగా పొడిచారు. దానివల్ల మేము అనుభవిస్తున్న ఏదైతే క్షోభ ఉందో ఆ క్షోభ మరొక తల్లికి రాకుండా ఉండాలంటే కఠిన శిక్షలు అమలు చేయాలి. ఆ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ ఎపిసోడ్కి సంబంధించి మొత్తం కూడా కుటుంబ సభ్యులంతా కూడా ప్రభుత్వం నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం అంటే కఠిన శిక్షలు అమలు చేయాలి, సహస్ర చట్టం అమలు చేయాలని చెప్పేసి చెప్తున్నారు. చెప్పండి రాజు. రామ్ నరేష్, అంటే ఇప్పటివరకు కూడా బాలుడు కేవలం బ్యాట్ కోసమే వెళ్ళి ఈ హత్య చేశాడు అని ఇప్పటివరకు మనకు తెలుస్తుంది. కానీ అతని యొక్క నేర ప్రవృత్తి అంటే ఇంతకు ముందు కూడా ఇలాంటి దొంగతనాలు చేశాడు అన్న అంశాలపై కూడా తెరపైకి వస్తున్నాయి. సో అతనితో పాటు ఉన్న బాలురు ఏమంటున్నారు, వాళ్ళ యొక్క సహచరులు కానీ వాళ్ళ క్లాస్మేట్స్ కానీ అతని యొక్క ప్రవర్తన కానీ అతని యొక్క మానసిక పరిస్థితి అనే అంశంపై ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా?
ఇక్కడ ఏంటంటే ఏదైతే ఘటనకు పాల్పడ్డ బాలుడు ఎవరైతే ఉన్నారో ఆ బాలుడికి సంబంధించి కొన్ని వివరాలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. అతను ఎప్పుడు కూడా బయట తిరిగేటప్పుడు అంటే స్కూల్కి సరిగా వెళ్ళట్లేదు అని చెప్పేసి కూడా ఒక సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా కొంత ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా ఒక చాకు లాంటిది ఒకటి పెట్టుకొని తిరుగుతున్నాడు అని చెప్పేసి కూడా ఒకటి చెప్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు దానికి సంబంధించి అంటే పిల్లోడు ప్రవర్తన అనేది చాలా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అంటే ఇక్కడ చూస్తున్న వాళ్ళంతా కూడా అతను సరిగా ఉండట్లేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వాళ్ళతో ఉన్న ఫ్రెండ్స్ కూడా అదే మాట చెప్తున్నారు. అతను కొన్ని జంతువులను కూడా పెంచుకునేవాడని చెప్పేసి వాటిని ఈ మధ్య ఒక కుందేళ్ళు పెంచుకుని అది చనిపోతే అది దాన్ని తీసుకెళ్ళి బయట పెట్టడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఒక మెంటాలిటీ అనేది కొంచెం అంటే ఏదైతే మొబైల్లో చూస్తున్న వ్యవహారాలు అవుతున్నాయో దానివల్ల ఆయన మెంటాలిటీ మారిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదే మెంటాలిటీ ఇప్పుడు ఈ ఘటనకు దారి తీసినట్టు కూడా అక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే మాత్రం మరొకసారి అంటే ఈ తల్లిదండ్రుల పాత్ర కానీ అదేవిధంగా చుట్టూ ఉన్న సమాజం పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఈ ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించి పూర్తిగా బాధ్యత ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులు అంటే ఈ పక్కనే ఉంటారు. అంటే ఎప్పుడు కూడా వాళ్ళు మనం చూడొచ్చు విజువల్స్ లో ఈ బిల్డింగ్ ఆ పక్క బిల్డింగ్ అంటే ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. వచ్చి వీళ్ళతో కలిసి ఆడుకుంటారు. ఆడుకుంటూనే ఇలాంటి ఘటనకు దారితీసి అంటే వీళ్ళ ఇంట్లోకి వచ్చేసి అప్పుడప్పుడు ఆడుకుంటాడు. ఏదైతే సహస్ర ఉందో సహస్ర తమ్ముడితో కూడా క్రికెట్ ఆడుకునేవాడు. ఆ బ్యాట్ ఏదైతే ఉందో ఆ బ్యాట్ కావాలని చెప్పేసి అడిగితే తను ఇవ్వలేదు అని చెప్పేసి దాంతోనే కక్ష పెంచుకున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ చిన్న విషయం అంటే బ్యాట్ అనేది పెద్ద విషయం కాదు, కానీ ఆ బ్యాట్ కోసమే ఇంత దారుణానికి ఒడగట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్ గా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ ఎపిసోడ్కి సంబంధించి మొత్తం ఇటు పేరెంట్స్ పాత్ర ఇప్పుడు పిల్లలు ఏ విధంగా పెరుగుతున్నారు, అంటే మన సమాజం ఏ విధంగా మారుతుంది, పిల్లలు ఏ విధంగా పెరుగుతున్నారు, వాళ్ళ మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఇంపార్టెంట్గా మారింది. ఎందుకంటే పిల్లలు చదువుకుంటున్నారా, వాళ్ళకి 100% మార్క్స్ వస్తున్నాయి, ఏ గ్రేడ్ వస్తుంది అనేది కాదు. ఇప్పుడు పిల్లలు సమాజంలో ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళ మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు తోటి వారితో ఏ విధంగా ఉంటున్నారు అనేది చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఒక్కొక్కరు అంటే ఇప్పుడు స్కూల్లో